వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష హిందూ డివైన్. ఈ వీడియోలో మనం స్కంద షష్ఠి గురించి తెలుసుకుందాం. స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏంటి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కుజుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మరియు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సర్పదేవతలు ఏ విధంగా శాంతింపజేయబడతారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రతి సంవత్సరం కూడా షష్ఠి అనేది వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలల్లో కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రోజు షష్ఠి తిథి అనేటువంటిది వస్తుంది. ఈ షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామిని కనుక మనం ఆరాధించినట్లయితే కుజుడు అలాగే సర్పదేవతలు కూడా శాంతింపజేయబడతారు. ఆ విధంగా మనకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, కుజుడి యొక్క అనుగ్రహం, అలాగే సర్పదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుందన్నమాట. ఇక ఈ పూజా విధానాన్ని ఎలా ప్రారంభించాలంటే షష్ఠి తిథి రోజు ఉదయమే అంటే 4 గంటల నుంచి సుమారుగా 5:30 లేదా 6 ఆలోగా స్వామివారికి పూజ చేస్తే చాలా పుణ్యఫలం లభిస్తుందన్నమాట. ఎప్పుడు కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకి ఎక్కువ రేట్లు ఫలితం ఉంటుందని అందరికీ తెలుసు కదా. కాబట్టి ఆ టైంలోనే చేయడానికి ట్రై చేయండి. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని స్వామివారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలనే వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు వీలైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు ప్రసాదం, ఎరుపు రంగు పువ్వులు, స్వామివారికి పెట్టేటువంటి వస్త్రాన్ని కూడా మనం ఎరుపు రంగుదే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడికి అధిపతి. కుజుడికి ఇష్టమైన కలర్ రెడ్, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇష్టమైన కలర్ రెడ్డే కాబట్టి మనం రెడ్ కలర్లో ఉన్నటువంటివే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది పూజ చేసే డే అంతా కూడా. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా స్వామివారిని అయితే నీళ్ళతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. నీళ్ళతో చేసిన తర్వాత ఆవు పాలతో చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. తర్వాత పెరుగు, ఆ తర్వాత తేనె, నెయ్యి, అలాగే చక్కెరతో ఈ విధంగా పంచద్రవ్యాలతో మనం స్వామివారికి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పంచద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారి విగ్రహానికి మొత్తం పసుపు రాయాల్సి ఉంటుంది. పసుపు రాసి స్వామివారికి కుంకుమతో బొట్టు పెట్టి తర్వాత పూలని ఇంకా వస్త్రాన్ని అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి అలంకరించుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన నైవేద్యాలు ఏవైనా పెట్టొచ్చు. అయితే ఎరుపు రంగు ప్రసాదాలను పెట్టడానికి మనం ట్రై చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానిమ్మ పళ్ళు లేదా సేపులు కానీ ఇలా ఎరుపు రంగులో ఉండేటువంటి పండ్లు ఏవైనా సరే స్వామివారికి నివేదించితే ఆయన ఎంతో సంతోషిస్తాడనమాట. ఇలా పెట్టేసిన తర్వాత మనం మట్టి ప్రమిదలో కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని స్వామివారికి ఎరుపు రంగు వత్తులతో కానీ లేదా నార్మల్గా వత్తులతో కానీ స్వామివారికి ఒక దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే స్వామివారు చాలా సంతోషిస్తారన్నమాట. ఈ విధంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. విగ్రహాలు అందుబాటులో లేకపోయినట్లయితే ఏదైనా పాముల పుట్ట కనిపిస్తే అక్కడైనా మనం పూజ చేసుకోవచ్చు. అది కూడా స్వామివారికే చెందుతుంది. ఆ పుణ్య ఫలితం కూడా మనం పుట్ట దగ్గర చేసినా లేదా విగ్రహాల దగ్గర చేసినా కూడా స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి నాగ రూపంలో ఒకానొక సందర్భంలో మారాల్సి వస్తుంది కదా. ఆయన వివాహ సందర్భంలో ఆయన కూడా సర్పరూపంగా మారిపోతాడు కనుక నాగ పుట్టల దగ్గర చేసినా లేదా విగ్రహాల దగ్గర చేసినా కూడా సేమ్ ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. ఆ రోజు అయితే అందరూ కూడా నేలపైనే పడుకోండి అండ్ అలాగే బ్రహ్మచర్యం పాటించండి. ఇలా చేసినట్లయితే స్వామివారికి చాలా సంతోషం కలిగి మనల్ని దీవిస్తారు. మనం కోరుకున్న విధంగా. ముఖ్యంగా వివాహ సమస్యలు ఉన్న వాళ్ళకైతే వెంటనే ఫలితం అయితే లభిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వివాహం ఆలస్యం కావడానికి కానీ, ఉద్యోగం రావడానికి కానీ, లేదంటే ఏవైనా అప్పుల బాధలు ఉన్నా కూడా కుజుడు యొక్క కొద్ది ప్రభావం ఉండడం చేత అలా జరుగుతుంది. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే కుజుడు కూడా శాంతింపజేయబడతాడు. కాబట్టి అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి సమస్యలన్నీ కూడా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా పూజ చేయండి ప్రతి షష్ఠి తిథి రోజు. అలాగే స్టార్టింగ్లో చెప్పినట్టు పంచామృతాలతోని అభిషేకం చేసినప్పుడు ఒక్కొక్క అభిషేక ద్రవ్యానికి మధ్యలో అయితే నీటితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. అంటే
అభిషేకం ప్రారంభించే ముందుగా నీటితో స్వామివారికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో అభిషేకం చేసి, తర్వాత మళ్ళీ పెరుగుతో అభిషేకం చేసి, పెరుగు అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేసి, తర్వాత తేనెతో అభిషేకం చేసి, మళ్ళీ వాటర్తో, ఆ తర్వాత నెయ్యి, మళ్ళీ వాటర్, ఆ తర్వాత పంచదార, మళ్ళీ వాటర్. ఇట్లా ప్రతి అభిషేక ద్రవ్యానికి మధ్యలో కూడా వాటర్తో అభిషేకం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా అభిషేకం చేసేటప్పుడు అయితే ఎవరు కూడా మాట్లాడొద్దు. ఏమనుకోవాలంటే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఏ నమః అని అనుకుంటూ అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే మీరు ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటప్పుడైనా సరే స్వామివారి యొక్క భార్యలైన వల్లి దేవసేనని కూడా మనసులో స్మరించుకుంటూ చేస్తే స్వామివారికి ఇంకా ఆనందం కలిగి ఆయన యొక్క కృపకి మనం పాత్రలం అవుతాము. కాబట్టి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఏ నమః అనుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎప్పుడు పూజించినా కూడా వీలైతే ఎర్ర మందారాలతో పూజించడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్వామివారికి ఆ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి. సుబ్రహ్మణ్య స్వామిని మరియు అలాగే కుజుడిని కూడా ఎక్కువగా మంగళవారం పూట పూజిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని అలాగే కుజుడిని కూడా ఎక్కువగా మంగళవారం రోజు అయితే పూజిస్తారు. ఈ సంవత్సరం మార్చిలో వచ్చినటువంటి షష్ఠి తిథి అయితే మంగళవారం రోజే వచ్చింది. కాబట్టి విద్య, ఉద్యోగం, సొంతింటి కళ, అలాగే వివాహం గురించి ఎవరైనా ఆందోళన చెందుతున్నట్లయితే లేదా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో ఉన్నట్టుగా మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ స్కంద షష్ఠి అనేది సంవత్సరంలో ప్రతి నెల కూడా వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి పర్వదినం కూడా మనకు ఉంటుంది. కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మాత్రం సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే వస్తుంది. ఆ రోజు కూడా మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి చాలా అనుకూలమైన ప్రత్యేకమైన రోజు అన్నమాట. ఇక ఈ షష్ఠి కానీ లేదా సుబ్రహ్మణ్య షష్ఠిలో కానీ పూజించడం వీలు కానట్లయితే ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా పూజ చేసినట్లయితే రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. మంగళవారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఎవరైనా సరే వివాహ సమస్యలు లేదా ఇల్లు గురించి కానీ లేదా అలాగే స్టడీ గురించి కానీ ఇంకా జాబ్ పర్పస్లో కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ మంగళవారం మార్చి 24th రోజు వచ్చేటువంటి ఈ స్కంద షష్ఠి మీరందరూ ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసుకోండి. మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎన్నో డివోషనల్ కంటెంట్స్ నా ఛానల్ ద్వారా మీకు అందించబడతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ ఒపీనియన్ ఇంకేదైనా అయితే కామెంట్లో తెలపండి. అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునే అన్ని పండుగలు అలాగే వాటి యొక్క విశిష్టతలు ఇంకా డివోషనల్ అండ్ స్పిరిచువల్ ట్రిప్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఈ ఛానల్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో డివోషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.